నిజం చెప్పాలంటే మీ అబ్బాయి పెట్టు పుట్టాడు. అందుకే కోరి వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చి మా ఊరు బంగారాన్ని చేసుకోబోతున్నాడు. మరి మా జానకం అంటే చెప్పను, మీరే చూస్తారుగా. పార్వతమ్మా, పార్వతమ్మా! ఈ అమ్మాయినా? ఇది ఇంకా బంగారం ఛాయే చూశారు. అమ్మా, అమ్మని ఒకసారి పిలు. అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందని చెప్పు. అమ్మ ఇంట్లో లేదండి, బజార్కి వెళ్ళింది. ఇప్పుడే వచ్చేస్తుంది. పర్వాలేదమ్మా, వచ్చే వరకు కూర్చుంటాం. అమ్మని త్వరగా రమ్మని కౌలు పంపించు. రండి బాబు, రండి. ఇలా కూర్చోండి. పర్వాలేదండి. అసలు మీకు ఎవరు చెప్పారో మా జానకమ్మ సంగతి? ఆడపిల్ల కావాల్సిన వాళ్ళం అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళటం అలవాటు. ఏరా, నచ్చిందా? నాకు అమ్మాయి నచ్చింది నాన్న. మావాడు మరీ మొహమాట మనిషి. నోరు విప్పి నచ్చిందన్నాడంటేనే విశేషమే. ఎవరి కోసం అంటారండి? మా జానకమ్మను చూసి మెచ్చుకోలేదు అంటే లోపం ఆ మనిషిదే గాని మా పిల్లది కాదు. వచ్చేస్తుంది, ఈ పాటికి వాళ్ళ అమ్మ వచ్చేస్తూ ఉంటుంది. నీతి జాతి లేని సచ్చినాళ్ళ అమ్మ కడుపులు మారాళ్ళ దేవసాలు చెయ్య. పెద్దమ్మా, పెద్దమ్మా, ఏమ్మా? మన ఇంటికి పెళ్ళారు వచ్చారు. జానకక్క నిన్ను తొందరగా రమ్మంది. నా తల్లి, నా బంగారు, ఎంత మంచి మాట చెప్పావమ్మా. పదమ్మా, పద. సంప్రదాయం సంస్కారం విషయంలో మీరేం ఆలోచించక్కర్లేదు. ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళలో ముందు మా పార్వతం ఇంటినే ఎన్నిక చేసి చెప్పుకుంటారు. అదిగో వచ్చేసింది. రా పార్వతమ్మా, రా 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 రా. వీరు చాగయ్య గారు మధ్యప్రదేశ్ లో పెద్ద సివిల్ కాంట్రాక్ట్ చేస్తున్నారు. వీరి సుపుత్రులు నీ కాబోయే అల్లుడు గారు చిరంజీవి రామచంద్రరావు గారు. ఈయన ఉన్న ఊళ్ళోనే చిన్న చిన్న కాంట్రాక్ట్ చేస్తున్నారు. మన అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చారు. నమస్కారం బాబు. చాగయ్య గారు 6-7 నెలలు కాంట్రాక్ట్ల మీద ఉంటారు. ఇంటిని అబ్బాయిని చూసుకోవడానికి ఇబ్బంది. ఏకంగా పెళ్లి చేసి కోడల చేతిలో కొడుకును ఇంటిని ఉంచేసి వెళ్లాలని ఆయన ఆలోచన కదండి. అవునమ్మా, అబ్బాయి పట్నంలో ఇబ్బంది పడిపోతున్నాడు. మా ఇంటికి ఆడపిల్ల అవసరం ఎంతైనా ఉందనుకోండి. మా నాయనే, నాకు చాలా సంతోషం బాబు. ఇలాంటి సంబంధం కలిసి రావడం నా బిడ్డ అదృష్టం. కాఫీలు పంపిస్తాను, ఉండండి బాబు. కాఫీ పెడుతున్నావా అమ్మా? అబ్బాయిని చూసావా? నీకు నచ్చాడా? చెప్పా చేయకుండా ఇంటికొస్తే సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణ మూర్తే నడిచొచ్చినట్టుంది. నా మట్టుకు నాకు నవమన్మధుళ్లాగా ఉన్నాడు. ఈ కాఫీ తీసుకెళ్ళిచ్చి మొహమాట పడకుండా మరొక్కసారి చూడు. అయ్యా, క్షీరసాగర మధురంలో లక్ష్మీదేవి అవతరించిందని మీరు వినే ఉంటారు. చాలదు, ప్రస్తుతం చూస్తున్నారు. అమ్మా, వారు కాబోయే మామగారు. ఇవ్వమ్మా. ఈయన ఆయనే. ఇవ్వమ్మా. అంతే, ఇక బాగా అర్థమైపోయింది. పార్వతమ్మా, చాగయ్య గారు శ్రీమంతులు, లక్షల ఆస్తి, కాంట్రాక్టుల మీద సంవత్సరానికి 25 లకారాలైనా తిప్పుతారు. ఇక అబ్బాయి ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే లోపల ఇంకా అంత మనిషి ఉన్నాడు. నీకు ఇష్టమైతే అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నాదేముంది బాబు, చల్లని వేళ పెళ్లి వారిని తీసుకొచ్చారు. వారికి నచ్చితే మీరే మాట్లాడండి. శుభం. చాగయ్య గారు, మా పార్వతమ్మది కాస్త చితికిన సంసారం. ఇక కట్నాలంటారా? ఏదో లాంఛన ప్రాయంగా సరిపెడితే అంతా ఆనందిస్తాం. కట్నాలు తీసుకునే అలవాటు, తీసుకోవాలనే ఆలోచన నాకు లేదు. అమ్మాయి మా ఇంట్లో అడుగు పెడితే డబ్బు దానంతట అదే వస్తుందన్న నమ్మకం నాకు బాగా కుదిరింది. ఇకపోతే నాకవతల బోలెడు కాంట్రాక్ట్ పనులు ఉన్నాయి. పెళ్లి త్వరగా జరిపించాలి. ఆహా ఆహా, ఆదర్శం ఐశ్వర్యం కలిసి రావటం అంటే ఇదేనమ్మా. గొప్ప అంతస్తే కాదు, గొప్ప మనసున్న బియ్యం దొరికింది పార్వతమ్మా. అయితే ఇక ఆలస్యం ఎందుకు? శుభస్య శీఘ్రం. బాబు, గుమ్మం దాటెరిగిన పిల్ల, గుండె
గుండెల్లో పెట్టుకుని పెంచాను. తల్లి తండ్రి అన్నీ మీరే అయి చూసుకోండి బాబు. అలాగేనమ్మా, మీరు అమ్మాయి గురించి ఏమీ బెంగ పెట్టుకోకండి. అమ్మా అమ్మా నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఉంటే ఏం చేస్తావు? మాతోనే వచ్చాయమ్మా. ఇప్పుడు ఎందుకు నాన్న? అవునమ్మా, కొత్త దంపతులు ఏదో సరదాగా 4 ఊళ్ళు తిరిగి వస్తారు. వాళ్ళ సరదాలు వాళ్ళకుంటాయి. నేనే అడ్డుగా ఉంటానని ఇటు నుంచి ఇటే మధ్యప్రదేశ్ వెళ్ళిపోతున్నాను. ఏం బాబు, హనీమూన్ అయ్యాక అత్తగారికి ఉత్తరం రాయి, అలాగే. అప్పుడు వస్తారు. ఆహా, వియ్యపురాల్ని కూడా ఆదరించే వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా. ఇప్పటికైనా వారి అభిమానం ఆత్మీయత అర్థం కాలేదా పార్వతమ్మ? ఇంకా ఎందుకమ్మా కన్నీళ్లు? మూడుమళ్ళ బంధం ముక్కు ముఖం తెలియని మనిషితో ఆడపిల్లని నడిపిస్తుందయ్యా. కానీ కనిపెంచిన మమకారం పేగులు కోత పెడుతుంది. అమ్మా వెళ్ళిరా అమ్మా, క్షేమంగా వెళ్ళిరా. అమ్మా వెళ్ళిరా. కానీ